ఎంత గొప్పగా ఇవాళ వారిని తలుచుకుని స్మరించుకుంటూ అదే ఒక వ్యక్తి సంపాదించినటువంటి కీర్తి అది. ఈ నోట్ల కట్లు ఏం చేసుకుంటారా? నోట్ల కట్లు అమ్ముడిపోయి మీరు ఇదేమన్నా మీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుందో సిగ్గుపడాలి. ఇవాళ కోర్టులు మొట్టికాయలు వేసి అక్షింతలు వేసినందుకు సిగ్గుపడండి. ఇవాళ ఆ నోట్ల కట్లు మీకు విలువ తీసుకొస్తాయా? బతికితే గోసాల ప్రసాద్ గారి లాగా బతకండి, మరణించినా కూడా ప్రజల గుండెల్లో జీవించి ఉండే విధంగా బ్రతకండి. లెర్న్ లెసన్స్ ఫ్రమ్ మిస్టర్ గోసాల ప్రసాద్. అంతేగాని ఈ రకంగా మెడలో మేము అమ్మకానికి సిద్ధం, ఫర్ సేల్, విఆర్ ఫర్ సేల్ అని బోర్డులు తగిలించుకుని తిరిగే జర్నలిస్టులు అందరూ కూడా గోసాల గారు చూసి నేర్చుకొని మాత్రం నేను చెప్తా ఉన్నా. వీకే గారు, పట్టాభి గారు, ఇక్కడ ఈ కేసుకు సంబంధించి 2 క్వశ్చన్లు ఉన్నాయి నాకు. ఒకటి, స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రద్దుని కొట్టేయాలంటూ వీళ్ళు కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కాదు, కుదరదు, మేము హైకోర్టుని సమర్థిస్తున్నామని చెప్పింది. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బెయిల్ మీదే ఉన్నారు, బట్ కేసుని కొట్టేయలేదు, కేసు లైవ్లోనే ఉంది కదా. సో అంటే ఈ కేసుని దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అర్థం. సో ఈ కేసుని మీ ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకెళ్లబోతోంది? ఇప్పుడు ఒక విషయం చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నా వీకే గారు. గత ప్రభుత్వం ఏవైతే తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఎటువంటి ఆధారాలు లేకుండా ఏవైతే కేసులు వేయటం జరిగిందో అవి కోర్టుల పరిధిలో ఎక్కడైతే ఉన్నాయో, ఇవాళ ఆ రోజున ప్రభుత్వం వైపు నుంచి అడ్వకేట్ జనరల్ కానీ, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ, ఇతర ప్రభుత్వం వైపు నుంచి ఉన్నటువంటి న్యాయవాదులు ఎవరైతే అన్ని రకాలుగా కోర్టులో న్యాయస్థానాల్లో ఫెయిల్ అయ్యారు, ఇవాళ తిరిగి ఒక ప్రజా ప్రభుత్వం వచ్చింది కాబట్టి, అంటే న్యాయస్థానాలు సరే ప్రభుత్వాలు మారినా న్యాయస్థానాలు అనేవి చట్ట ప్రకారం వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్తారు. ఇవాళ మేము ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ని, అంటే ఆ రోజున ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ని తొక్కిపెట్టి అనేక రకాలుగా కోర్టుని మిస్లీడ్ చేసే పని చేసింది గత ప్రభుత్వం. ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్న విషయాలను అన్నింటినీ కూడా వాళ్ళ కోర్టుకు మేము అనేక డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయడం జరిగింది. ఇవాళ ఉదాహరణకి స్కిల్ డెవలప్మెంట్ కేసు తీసుకున్నాం వీకే గారు. కళ్ళెదురుగుండా 40కి పైగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కనపడతా ఉంటే, లక్షల మంది దానిలో ట్రైన్ అయ్యి బయటకు వచ్చి ఉద్యోగాలు కూడా సంపాదించుకుంటే, స్టాక్ రిజిస్టర్లు అన్ని కూడా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కి సరఫరా అయినాయో మెటీరియల్, వాటి స్టాక్ రిజిస్టర్లు అన్నిటి మీద కూడా సంతకాలు పెట్టి మరి ఆఖరికి ఇడుపులపాయలో ఉన్నటువంటి IIIT వారు కూడా సంతకం పెట్టి ఎస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కి అన్ని పరికరాలు అందాయి, మేము రిసీవ్ చేసుకున్నాం, సంతకాలు పెట్టిన స్టాక్ లిస్టులతో సహా ఉంటే, ఆ రోజున కోర్టు ఆనాటి ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాదులందరూ కూడా కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చి ఏదో మిస్లీడ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ మీరు ఏదైతే ఒక ప్రశ్న అడిగారు, ఇవన్నిటి కూడా ప్రభుత్వం పక్షాన మేము ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ అన్నిటిని కూడా కోర్టు ముందు ఉంచుతూ ఉన్నాం. అతి త్వరలోనే కోర్టు కూడా దీని ఫైనల్ హీరింగ్ కూడా వస్తుంది. క్లీన్ చిట్ తో ఇవాళ ఏదైతే మీరు అన్నట్టు బెయిల్ ఇంకా కూడా, అంటే బెయిల్ పైన ఉన్నటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఈ కోర్టు ఈ కేసులన్నీ కూడా పూర్తిగా క్లోజ్ అయ్యే విధంగా ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఎవిడెన్సెస్ అన్నిటిని కూడా లీగల్ టీం మొత్తం కూడా కోర్టుకి ప్రజెంట్ చేసే ప్రాసెస్ ఇప్పుడు నడుస్తుంది. అనేక డాక్యుమెంట్స్ ఇప్పటికే సబ్మిట్ చేశాం. రైట్ పట్టాభి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చంద్రబాబు నాయుడు గారి బెయిల్కి సంబంధించి అలాగే